హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మీ ముందుకి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. సో ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు మనం పెట్టినవన్నీ కూడా హిందూ పురాణాల నుంచి తీసుకున్నవి, అన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ. సో లేట్ ఎందుకు టుడే వీడియోలోకి వెళ్ళిపోదామా? సో పూర్వం ఏం జరిగిందంటే, సూర్యభగవానుడు ఉదయించడానికి ఆయన భయపడుతున్నాడు అనమాట. ఎందుకు అంటే తన సోదరుడైనటువంటి ఇంద్రుడికి హాని కలుగుతుందని. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా, దితి ఇంద్రుడిని చంపడం కోసం తను కశ్యపుడి దగ్గర నుంచి అయితే ఒక వరాన్ని అయితే కోరుకుందనమాట. అయితే అప్పుడు కశ్యపుడు ఏం చెప్పాడంటే దితికి, నువ్వు 10,000 సంవత్సరాలు కనుక తపస్సు చేస్తే నీకు వజ్రంకి సమానమైనటువంటి కుమారుడు నీకు జన్మిస్తాడు. సో అతను ఏంటంటే, పుట్టే పిల్లవాడు ఎలా ఉంటాడంటే ఈ వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడతాడనమాట. ఇప్పటి వరకు కూడా ఆ వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడేటువంటి వేరే ఆయుధాలు కానీ అలాంటివి ఏం లేవు. అయితే దీనివల్ల 10,000 సంవత్సరాలు ఈ రోజుతో పూర్తవబోతోంది. దానికోసం సూర్యుడు అంతా కూడా ఎట్లా ఉందంటే ఆకాశం మొత్తం కూడా ఎరుపుగా ఉందన్నమాట. అది చూస్తే ఆ సన్నివేశం ఎలా ఉంటుంది అంటే, సూర్యుని యొక్క రథచక్రాలు ఉంటాయి కదా, వాటి నుంచి రక్తం స్రవిస్తోందా అన్నట్టుగా ఆకాశం మొత్తం కూడా ఎర్రగా ఉందన్నమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక ఇంద్రుడు సూర్యుడికి సోదరుడు లాంటి వాడు అనమాట. సోదరుడు ఎందుకంటే అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు కదా. సో సూర్యుడు మరియు ఇంద్రుడు వీరందరూ కూడా దేవతలకి జాతికి సంబంధించిన వారనమాట. సో తన సోదరుడికి జరగబోయేటటువంటి ప్రమాదాన్ని తలుచుకొని సూర్యుడు చాలా భయపడుతున్నాడు అనమాట. అప్పుడు దితి కళ్ళు తెరుస్తోందంట అనమాట నెమ్మదిగా. ఎందుకంటే 10,000 సంవత్సరాలు పూర్తయి వస్తున్నాయి కదా, ఆమె కళ్ళు తెరుస్తూ తన గర్భాన్ని అయితే తాకుతూ చూసిందనమాట. ఎందుకంటే తనకు పుట్టబోయేటటువంటి మగబిడ్డ ఇంతకుముందు పుత్రులాగా మరణించుడు. అలాగే మనం చూసాం కదా, కొంతమంది పుత్రుల కోసం ఆ కశ్యపుని వరాన్ని అయితే కోరుకుంది. ఆ పుట్టిన వారందరూ కూడా మారుతులు అని చెప్పుకున్నాం మనం. సో వారందరూ కూడా వారి తల్లిని విడిచిపెట్టి కొంతమంది అయితే మరణించారు, ఇంకొందరు అయితే దేవతలతో స్నేహం చేయడానికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు జన్మించేటువంటి బిడ్డ మాత్రం తన యొక్క పగని నెరవేరుస్తాడనే దానితో ఆవిడ చాలా సంతోషించిందనమాట. అలా నవ్వుతూ ఉండగానే తనకి మగపిల్లవాడైతే జన్మిస్తాడు. అయితే ఆవిడ మనసులో ఇలా అనుకుంటుందన్నమాట, ఈ బిడ్డ ఎలాగైనా సరే రాక్షసుల తరపున అందరి తరపున కూడా ప్రతీకారాన్ని అయితే తీర్చుకొని ఇంద్రుడిని తీసుకొచ్చి తన కాళ్ళ దగ్గర పడేస్తాడు అన్నట్టుగా ఆవిడ ఊహిస్తూ ఆనందిస్తుందన్నమాట. ఆ ఆనందంలోనే ఆ పిల్లవాడికి వజ్రాంగ అని అయితే పేరు పెడుతుందన్నమాట. ఇక్కడ వజ్రాంగ అంటే వజ్రాయుధం కన్నా కూడా శక్తిమంతుడు అనే అర్థం వచ్చేలాగా పేరు అయితే పెట్టింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, పిల్లవాడు పుట్టగానే వాళ్ళు అనుకున్నట్టుగానే చాలా శక్తిమంతుడు అనమాట. అయితే కొన్నాళ్ళకి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతాడనమాట. తీసుకొచ్చేసి ఎక్కడైతే దితి ఉంటుందో ఆవిడ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు ఇంద్రుడిని. అయితే అప్పుడు ఈవిడ అంటుంది, నువ్వు వెంటనే ఇంద్రుని యొక్క శిరచ్ఛేదనం చెయ్యి పుత్రుడా అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు ఆ సమయంలో వజ్రాంగ కత్తెత్తుతాడనమాట, ఇంకా ఇంద్రుడి యొక్క తలని నరుకుదామన్నట్టుగా. అయితే ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి అక్కడికి వద్దు నాయనా అని చెప్పేసి ఆ వజ్రాంగని ఆపుతాడనమాట. అప్పుడు బ్రహ్మ, వద్దు నాయన, నువ్వు అతన్ని చంపవద్దు, ఎందుకంటే ఇప్పటికే ఇంద్రుని యొక్క ఆహాన్ని అయితే నీవు దెబ్బతీసావు, అలాగే తన అహంకారం మొత్తం కూడా పూర్తిగా నశించిపోయింది ఇప్పుడు జరిగిన దాంతో. కాబట్టి అతన్ని చంపడం కన్నా కూడా అన్ని లోకాలలో కూడా ఇంద్రుడిని తీసుకువెళ్ళి అవమానించు, అప్పుడు అతను జీవించినప్పటికీ కూడా ఈ అవమానం అనేది గుర్తుండిపోతుంది అని చెప్పాడనమాట. అయితే ఇది విన్నటువంటి దితి మాత్రం ఆవిడ మనసు అయితే మార్చుకోలేదు, ఎలాగైనా సరే ఇంద్రుడిని చంపాలి అన్న దాని మీదే ఉందన్నమాట. కానీ వజ్రాంగ ఉన్నాడు కదా, అతనికైతే ఈ మాటలు చాలా సంతృప్తికరంగా అనిపించాయి. ఎందుకంటే
ఒకసారి చంపేస్తే కనుక ఇంద్రుడు పూర్తిగా మరణిస్తాడు కదా. అప్పుడు ఈ అవమానం అనేది కొన్నాళ్ళకి అందరూ కూడా మర్చిపోవచ్చు. కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధ ఉండేలాగా చేయాలి అంటే కనుక తన జీవితం మొత్తం కూడా ఒక దుఃఖమయం చేయాలి అంటే అతన్ని అవమానించడమే కరెక్ట్ అన్నట్టుగా, సరే పితామహ మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను అని చెప్పాడనమాట. అలా చేసిన తర్వాత ఆ ఇంద్రుడికి అవమానం అయితే జరిగింది, కానీ తన ప్రాణాలు అయితే దక్కాయి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మదేవుడు జోక్యం చేసుకోవడం వల్ల ఇంద్రుడి ప్రాణాలు అయితే నిలబడ్డాయి అన్నమాట. అప్పుడు దానికి సంతోషించి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే చాలా అందమైనటువంటి ఒక స్త్రీని అయితే సృష్టించాడనమాట. తన పేరేంటంటే వజ్రాంగి. అయితే వజ్రాంగ మరియు వజ్రాంగి ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి వజ్రాంగ తపస్సు చేసుకోవడం కోసం అడవులకి అయితే వెళ్ళిపోయాడు. అయితే ఇక భర్త లేడు కదా, తపస్సు కోసం వెళ్ళాడు. అయితే భర్త యొక్క భక్తిని చూసినటువంటి వజ్రాంగి కూడా తను కూడా ధ్యానం అలాగే తపస్సు చేయాలని చెప్పేసి తను కూడా మొదలుపెట్టిందనమాట ధ్యానం చేయడం. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇదంతా కూడా దేవతలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే భార్య అలాగే భర్త ఈ ఇద్దరు దంపతులు కూడా ఎంతో భక్తితో ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇది దేవతలను సైతం ఆశ్చర్యపరిచిందనమాట. అయితే ఇక్కడ అందరికన్నా కూడా ఇంద్రుడు ఎక్కువ ఆశ్చర్యపోయాడు. వీళ్ళు పుట్టడానికి వాళ్ళు రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా వారు చాలా భక్తితో ఉండేవారనమాట. అయితే ఇంద్రుడికి జరిగినటువంటి అవమానం అయితే ఆయన మర్చిపోలేదు. ఎలాగైనా సరే వీళ్ళని కూడా బాధించాలనే ఉద్దేశంతో ఇప్పుడు అవకాశం దొరికింది కదా. ఎందుకంటే ఇక్కడ వజ్రాంగ అనేవాడు లేడనమాట, అడవులకు వెళ్ళిపోయాడు. ఇక్కడ వజ్రాంగి మాత్రమే వారి గృహం ఎక్కడైతే ఉందో అక్కడే ధ్యానిస్తూ ఉందన్నమాట. అయితే తన దగ్గరికి పాము రూపంలో వెళ్ళాడు ఇంద్రుడు. వెళ్ళి మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నాడనమాట. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఎప్పటికప్పుడు కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడనమాట వజ్రాంగిని. అలాగే ఇంకా ఇట్లా చేస్తుంటే ఆమెకి మరణం రావట్లేదని చెప్పి ఇంద్రుడు మేఘాలకైతే ఆదేశాన్ని ఇస్తాడనమాట. వెళ్ళి ఎక్కడైతే వజ్రాంగి ధ్యానం చేస్తుందో అక్కడ ఒక కుంభవర్షాన్ని అయితే కురిపించమని చెప్తాడనమాట. మేఘాలు అలాగే చేస్తాయి. అయితే కొన్నాళ్ళ వరకు కూడా ఇది ఇలా జరుగుతూ ఉండగా వజ్రాంగ తన తపస్సు నుంచి తిరిగి వస్తాడనమాట వెనక్కి అడవుల నుంచి. వచ్చి చూసేటప్పటికి తన భార్య వజ్రాంగి తడిచి ముద్దయిపోయి ఉంటుందన్నమాట ఆ వర్షాన్ని నీరులో. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం చలించకుండా తన తపస్సును కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అయితే ఇది చూసిన తర్వాత కొడుకును చూసినటువంటి దితి ఒక్కసారిగా అతని మీద అరుస్తుందన్నమాట. నీవు రాక్షస గుణాలని అలాగే దైత్యులు ఎలా బిహేవ్ చేయాలో అలా నువ్వు చేయలేదు, చేయకుండా నువ్వు ఒక ఉదార స్వభావంతో ఉండి ఇంద్రుడి యొక్క ప్రాణాలను అయితే నువ్వు వదిలేసావు, అతన్ని చంపకుండా విడిచిపెట్టావు. కానీ ఈరోజు ఇంద్రుడు నీ భార్య అయినటువంటి వజ్రాంగికి తీవ్రమైనటువంటి బాధనైతే ఇచ్చాడు. పాపం దురదృష్టవంతురాలైనటువంటి వజ్రాంగి నీ వల్ల ఎంతగానో బాధను అనుభవిస్తుంది అని చెప్పేసి దితి అని వాళ్ళ కుమారుడైనటువంటి వజ్రాంగ మీద అరుస్తుందన్నమాట కోపంతో. అయితే ఇదంతా తెలుసుకున్నటువంటి వజ్రాంగ వెంటనే కోపోద్రిక్తుడయ్యి బ్రహ్మలోకానికి అయితే వెళ్ళాడనమాట. మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆయన బెదిరించాడు. ఈసారి మాత్రం నేను ఇంద్రుడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎలాగైనా సరే ఇంద్రుడిని నేను సంహరిస్తాను అని చెప్పాడనమాట. అయితే బ్రహ్మ మళ్ళీ ఆయన్ని శాంతిపరచడానికి ప్రయత్నించాడనమాట. నీవు అతని ప్రాణాలను అయితే తీయవద్దు, ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు బ్రహ్మాండం యొక్క పనితీరుకి ఒక అంతర్భాగం అయినటువంటి వాడనమాట. అంటే అతను ఒకవేళ లేకపోతే కనుక బ్రహ్మాండం అనేది ఇప్పుడు ఎలా అయితే పనిచేస్తుందో అట్లా పనిచేయదనమాట. అక్కడ ఏదో ఒక పెద్ద లోపం అయితే ఏర్పడుతుంది ఇంద్రుడు లేకపోతే. ఎందుకంటే మిగిలిన దేవతలు అందరూ కూడా ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి నువ్వు అతన్ని విడిచిపెట్టు, ఇప్పుడు నీకైతే నేను ఇంకొక వరాన్ని అయితే ఇస్తాను అని చెప్పారనమాట. అయితే ఇక్కడ ఇచ్చే వరం ఏంటంటే నీకు జన్మించబోయేటువంటి పుత్రుడు దేవతలందరికీ కూడా ఒక శాపంలాగా మారుతాడు. నిన్ను కేవలం ఇంద్రుడు మాత్రమే బాధించవచ్చు,
అంటే నీ తల్లిని కానీ అట్లాగే నీ కుటుంబాన్ని మొత్తానికి కూడా ఇంద్రుడే నిన్ను బాధించవచ్చు, కానీ నీ జన్మించబోయేటువంటి పుత్రుడు మాత్రం దేవతలందరికీ కూడా ఒక భయానకమైనటువంటి ఒక ఎట్లా అంటే ఒక శత్రువుగా మారతాడు అని చెప్పారనమాట. అయితే దానికి సరే అని చెప్పేసి వజ్రాంగ వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి వజ్రాంగ మరియు వజ్రాంగి ఇద్దరు దంపతులకి కూడా ఒక కుమారుడు అయితే జన్మిస్తాడనమాట. అతని పేరేంటంటే తారక. అయితే ఇక్కడ తారక అనేవాడు చిన్నప్పుడే అంటే గర్భంలో ఇంకా జన్మించక ముందే, గర్భంలో రాకముందే కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదం అయితే అతనికి ఉంది. అయితే కానీ జన్మించిన తర్వాత మరి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి తన యొక్క ఆశయం ఏంటనేది అతను తెలుసుకున్నాడు అనమాట. అయినప్పటికీ కూడా ఇంకా తపస్సు చేయాలని చెప్పేసి అతడు పరిపాత్ర అనేటువంటి పర్వతానికైతే బయలుదేరి అక్కడ ఒక మంచు మొక్కనైతే చూసుకొని దాని మీద నుంచొని తపస్సునైతే చేశాడనమాట. అది కూడా ఎలా చేశాడంటే ఒంటి కాలు మీద చేశాడు. కొన్నాళ్ళ తర్వాత కేవలం వేళ్ల మీద చేశాడనమాట తపస్సు. అయితే ఇలా 100 సంవత్సరాలు చేశాడనమాట. ఆ తర్వాత ఇంకొక 100 సంవత్సరాలేమో నీటి లోపల కూర్చుని తపస్సు చేశాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత అగ్నిలో ఉండి తపస్సు చేశాడనమాట. సో ఇదంతా చూసినటువంటి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడనమాట. చివరికి ఇంకా బ్రహ్మదేవుడైనా సరే ఇంతటి భక్తి అంటే ఇంతటి కఠోరమైన తపస్సు చూసిన తర్వాత ప్రత్యక్షం అవ్వకుండా ఎలా ఉంటారు? అయితే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలి తారక అని చెప్పేసి అడుగుతాడనమాట. అయితే బ్రహ్మ చెప్తున్నారనమాట, నీవు జన్మించడంతోనే ఆశీర్వాదం పొందినటువంటి వాడివి, అయినప్పటికీ కూడా నువ్వు ఎందుకు తపస్సు చేసావు, నీకేం వరం కావాలి అని అడిగాడనమాట. అప్పుడు తారకాసురుడు ఏం చెప్పాడంటే నాకు మరణం అనేది ఉండకూడదు అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ ఈ అమరత్వం కాకుండా మరేదైనా కోరుకో అని చెప్పి అన్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ మరణం అనేది తీసేయడం అనేది అంత సాధ్యమైనది అయితే కాదు. సో ఇంకా వేరేది ఏదైనా కోరుకో అంటే అప్పుడు తారకాసురుడు నన్ను కేవలం ఒక చిన్న పిల్లవాడు మాత్రమే సంహరించగలడు, ఇంకా ఎవరి చేతిలో కూడా నా మరణం అనేది లేదు అని చెప్పాడనమాట. అయితే ఒకసారిగా బ్రహ్మదేవుడికి అయితే అర్థం కాలేదు. ఏంటి బాలుడు వల్ల నీవు మరణిస్తావా, ఎవరా బాలుడు అన్నట్టుగా అడిగారనమాట. అడిగితే అప్పుడు తారకాసురుడు ఏం చెప్తున్నాడంటే ఆ పిల్లవాడు మహాదేవుని యొక్క కుమారుడు అయి ఉండాలి, అలా అయితేనే అతను మాత్రమే నన్ను సంహరించగలడు అని చెప్పాడనమాట. అయితే బ్రహ్మదేవుడి యొక్క హృదయం అనేది మొక్కలైనట్టుగా అనిపించింది ఎప్పుడైతే మహాదేవుని యొక్క కుమారుడు అన్నాడు. అయితే దీని తర్వాత సరే తదాస్తు అని చెప్పేసి బ్రహ్మ ఆశీర్వదించాడనమాట. అలాగే వరాన్ని అయితే ప్రసాదించాడు. దాని వెంటనే తారకాసురుడు ఏం చేశాడంటే స్వర్గం మీదకు దండ ఎత్తి వెళ్ళాడనమాట. దండెత్తేసరికి అప్పుడు ఏం జరిగిందంటే దేవతలందరినీ కూడా ఓడించేశాడు. అలాగే ఇంద్రుడి మీద కూడా యుద్ధం చేసి ఓడించాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం అయితే ఉంది కదా, దానివల్ల ఇంకా పవర్ఫుల్ అయిపోయాడు అనమాట. ఇంకెవరు కూడా ఆయన సంహరించలేరు. అది తెలిసినటువంటి తారకాసురుడు ఇక ఇంద్రుడిని ఎలాగైనా అవమానించాలని చెప్పి ఇంద్రుడికి గుండె అయితే గీయించాడు అనమాట. ఆ తర్వాత ఇంద్రుడిని శరీరాన్ని కుక్కలతో తొక్కించాడు. అంటే కుక్కల యొక్క పాదముద్రలు ఆయన శరీరం మీద పడేటట్టుగా తొక్కించాడనమాట. సో ఈ విధంగా చాలా ఎక్కువగా అయితే అవమానించాడు ఇంద్రుడిని. ఇది ఇలా ఉండగా శ్రీ మహావిష్ణువు కూడా తారకాసురుడిని ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి వరం వల్ల ఇంకా ఎవ్వరూ కూడా ఆయన్ని టచ్ కూడా చేయలేకపోయారు అనమాట. అయితే ఇదంతా చూసినటువంటి మిగిలిన దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చారు. అయితే మీరేమో ఇట్లా వరాన్ని అయితే ఇచ్చారు తారకాసురుడికి, మేమైతే తారకాసురుడిని ఏం చేయలేకపోతున్నాము, మేము ఎలా దీనికి ఈ సమస్యకి పరిష్కారాన్ని అయితే ఎలా కనుక్కోవాలి, సెలవివ్వండి అని చెప్పి అడిగారనమాట బ్రహ్మదేవుడిని. అయితే బ్రహ్మదేవుడు ఏమన్నారంటే తారకాసురుని యొక్క మరణం అనేది మహాదేవుని యొక్క పుత్రుడి చేతిలో ఉంది, తారకాసురుని యొక్క మరణం అనేది తథ్యం అని చెప్పాడనమాట. అయితే దేవతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు బ్రహ్మదేవుని యొక్క.
ఎందుకంటే ఇది సాధ్యమైన పని అనా లేదా అనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కనుక దక్ష యజ్ఞంలో సతీ అనే అగ్నికి ఆహుతి అయిపోయింది కదా, తనను తాను అగ్నికి ఆహుతినిచ్చుకుంది. ఆ తర్వాత సతీ లేకపోవడం వల్ల శివుడు ఏం చేశాడంటే తన యొక్క విధులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆయన అంతులేనటువంటి తపస్సులో అయితే నిమగ్నం అయిపోయాడనమాట. ఎందుకంటే ఆ దుఃఖం అలాగే అది ఇంకా ఆయన విడిచిపెట్టలేదు, ఆ ఒంటరితనం అనేది. సో ఇక్కడ ఆయన చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా ఆయన పక్కన పెట్టి ఆయన తపస్సులో అయితే నిమగ్నం అయిపోయారు. సో ఇటువంటి ఉన్నటువంటి ఒక సన్యాసిని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర నుంచి సంతానం అయితే వస్తుందని. సో ఇది దృష్టిలో పెట్టుకునే తారకాసురుడు కావాలనే ఒక కుట్రపూరితమైనటువంటి వరాన్ని అయితే కోరుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ శివునికి కనుక పుత్రుడు జన్మించకపోతే అప్పుడు తారకాసురుడికి మరణం అనేది ఉండదు కదా. సో ఆయన ఏంటంటే ఇండైరెక్ట్గా ఇట్లా చేశాడనమాట. ఇది గ్రహించినటువంటి బ్రహ్మ కూడా ఆయనకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఒకవేళ మనం శివునికి మరొక వివాహం చేయాలి అనుకుంటే కనుక ఆదిశక్తి వేరొక రూపం తీసుకుందా, వేరొక అవతారంలో జన్మించిందా భూమి మీద అని చెప్పేసి అడుగుతారనమాట. అయితే అప్పుడు బ్రహ్మ చెప్తారనమాట, సతీ భూమి మీద మరలా అవతారం తీసుకుంది, ఆమె శివుని కోసమే ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ కేవలం సతీ మాత్రమే శివుని యొక్క బాధను తగ్గించగలదు. తిరిగి మళ్ళీ వాళ్ళకి వివాహం జరిగి సంతానం అయితే కలగవచ్చు. సో ఆ సంతానం వల్ల వచ్చేటువంటి పుత్రుడు ఎవరైతే ఉంటారో అతని చేతిలోనే తారకాసురుని యొక్క మరణం అనేది రాసి పెట్టుంది అని చెప్తాడనమాట. అయితే అలా చెప్పిన వెంటనే దేవతలకి అలాగే బ్రహ్మకు కూడా ఒక సన్యాసి ఏ విధంగా పుత్రుడికి జన్మనివ్వగలడు అని చెప్పేసి అనే యొక్క ఆలోచన వారి యొక్క మనసులో మెదులుతుందనమాట. అంటే ఇది ఇంపాసిబుల్కి దగ్గరగా ఉంది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. సో ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకుని ఉంచుకోండి. సో మనం పెట్టే స్టోరీస్ అన్నిటికి కూడా మీకు అప్డేట్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.